జనహిత పాదయాత్ర సందర్భంగా కరీంనగర్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దొంగ ఓట్లతోనే కరీంనగర్లో ఎంపీగా గెలిచాడని మహేష్ కుమార్ గౌడ్ బాము పేల్చారు. తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయని, ఆ దొంగ ఓట్లతోనే బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు గెలిచారన్నారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఏదైతే జనహిత పాదయాత్ర సందర్భంగా కరీంనగర్లో మాట్లాడుతూ ఇటు బండి సంజయ్ బీసీ కాదు, దేశ్ముఖ్ దొర కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా కామెంట్ చేశారు. మరొకవైపు తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయని మేము గతంలో చెప్పాం. దొంగ ఓట్లు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. సో ఆ దొంగ ఓట్లతోటే బండి సంజయ్ గెలిచాడు. అదేవిధంగా బీజేపీ ఎంపీలు కూడా దొంగ ఓట్లతో గెలిచాడంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్కి కౌంటర్గా కూడా బీజేపీ నేతలు డీకే అరుణ అదేవిధంగా బండి సంజయ్ కూడా కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయని మేమే చెప్పామో ఆ ఓట్లు ఇప్పుడు దమ్ముంటే ఆ ఓట్లని తీపించాలి. ఒకవేళ దొంగ ఓట్లు ఉండుంటే ఆ దొంగ ఓట్లతోటి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఇప్పటికే ఓటు చోరీ జరిగిందంటూ కూడా దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరిగింది అంటూ కూడా బీజేపీ అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడి అధికారంలోకి వస్తుందంటూ కూడా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో కూడా బీహార్లో ఇప్పటికే ఓటు చోరీ గద్దె చోడు అంటూ కూడా ఒక పాదయాత్రను కూడా చేపట్టి బీహార్లో ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ రకమైన కామెంట్లు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో నిజంగానే తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లతోటి బీజేపీ గెలిచారా, బీజేపీ ఎంపీలు గెలిచారా అనేది ఇప్పుడు ఒక అంశంగా మారింది. మరోవైపు బీజేపీ డీకే అరుణ కూడా కామెంట్ చేసింది, చేతనైతే దొంగ ఓట్లను తీయించండి, దొంగ ఓట్లు ఉన్నాయని కూడా మేము చెప్పాం, దొంగ ఓట్లు ఉండి మీరు గెలిచారు కాబట్టి మీరు అనర్హులు అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. మరోవైపు బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ ఓటు చోరీకి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కూడా తెలంగాణలో కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఈ దొంగ ఓట్ల అంశం అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ వ్యాఖ్యలు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. మరి ఏ విధంగా ఈ ఓటు చోరీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా దొంగ ఓట్ల అంశం అనేది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఏ విధంగా ముందుకు పోతుంది, ఈ రెండు పార్టీలకు ఒకటే అంటూ కూడా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, దొంగ ఓట్లకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ప్రస్తుతం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.